హారతి మా నరసింహ స్వామికి మంగళహారతి మా నరసింహ స్వామికి. నరసింహ స్వామి బాగా పవర్ఫుల్. ఏమైనా మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా మొక్కులు జరుగుతాయి. జై శ్రీరామ్ స్వామి. స్వాములు ఇక్కడనైతే మాత్రం ఈ కోనేరు ఇక్కడ వెనకడ మాత్రం పెద్ద కోనేరు ఉండేనట. ఇదే కోనేరు, పెద్ద కోనేరు ఇది. ఈ కోనేరులో తాళాలు చేసి దేవుని మొక్కేదట వెనకటి స్వాములు. ఇంట్లో మన రూపాయి ఆటాన ఎత్తే ఒక స్వామి ఉండేనట. ఆ స్వామి పక్కకోళ్ళు మునిగి ఆ రూపాయి ఆటాన తెచ్చుకున్నట. అప్పుడు ఈ ఆటాన 10 పైసలు 5 పైసలు ఉంటాయి. జై శ్రీరామ్ స్వాములు. ఈరోజు మాత్రం తపాలగుట్టకు మా ఊరే రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ నుండి టర్నింగ్ ఉంటుంది హైదరాబాద్ రూట్కు. ఇక్కడ కూడా నరసింహస్వామి స్వయంభుగా వెలిచిన స్వామి. ఇక్కడికి మాత్రం మేము చంద్రం వద్దామని ఆంజనేయుడు ఉన్నాడు పైన. ఆంజనేయుడి దగ్గరికి పోతాం. ఈ తపాలగుట్ట చాలా ఎత్తయింది, మెట్లు కూడా ఉన్నాయి. రాను రాను ఇది డెవలప్ అవుతుంది. ఇవరకే పిల్లర్లు అయితే పోసారు. అక్కడ పోయి మేమైతే చందనం పోసి ఆ దేవుణ్ణి అక్కడ ఏమి దేవుడు కూడా చూస్తాం. నరసింహస్వామి ఉన్నాడు, ఆంజనేయుడు ఆ దేవుళ్ళ చూస్తాం. ఇక్కడ డ్యామ్ పక్కకే ఇదో ఇది మాత్రం డ్యామ్. షేర్ చేయండి, లైక్ చేయండి. మా స్వామి వెనక సీర వచ్చాడు. దా స్వామి జయన్మాన్. ఇగో గుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇగో మెట్లు అయితే ఇక్కడ నుండి కింది నుండి మీ దాకా మెట్లు ఉన్నాయి. బాగా ఎత్తుగా ఉంటుంది అన్నమాట. ఎత్తుగా బాగా ఉంటుంది. ఇగో ఇక్కడ నుండి మెట్లు కట్టారు. ఈ మెట్లు ఈ నుండి పైకి కుండా పోవాలి. తువ్వ మాత్రం ఇగో ఇలా ఉన్నది. ఇంకా ఇటు ఇటు మొరం పోసారు కానీ మొరాన్ని సాపు చేయాలన్నమాట. ఇదంతా సాపు చేస్తే బాగుండు సాములు. అక్కడ చెట్టు ఉన్నది, ఆ చెట్టు కాడ బండ్లు అయితే పెట్టుకోవచ్చు. ఇలాగ ఇట్లా తో అంతా మంచిగానే ఉన్నది కానీ ఇక్కడ మాత్రం ఇంకా సాపు చేయలే. ఇగో ఇట్లా పడి కొంచెం బ్లేడ్ వేసి ప్లవ్ వేసి నొక్కితే మాత్రం మంచిగా సాపు ఉండు. ఇగో పొక్కలున్నాయి. జై శ్రీరామ్ స్వామి. ఇగో ఇక్కడ నుండి మెట్లు స్టార్ట్. ఇక్కడ నుండి చూడండి మీదికి ఎట్లా పోవాలంటే పైకి అక్కడ దాకా పోవాలి. ఇక్కడ నుండి అయితే మొక్కుకుంటూ పోవాలి. ఇక్కడ నుండి ఎక్కుకుండా పోవడే. ఇక మొక్కుకుండా అంటే జై శ్రీరామ్ అనుకుంటా మొక్కుకుంటూ వెళ్ళడే. ఇగో ఇక్కడ స్టార్ట్. ఇక ఫస్ట్ మెట్టు ఇది ఫస్ట్ మెట్లు లేకుండే. ఫస్ట్ అయితే మెట్లు లేవు దేవిటికి అయితే. మన తర్వాత చేసిర్రు దీన్ని. అటియా బండయి ఉండే బండయి ఇట్లా మెట్లు లెక్క ఎంత అంటే ఒక ఫీటు చిన్నగా మెట్లు లెక్క కొట్టారు. ఇప్పుడు మాత్రం మంచిగా చేసారు. ఇది చూడండి మాకు ఇక్కడ ఎక్కడానికి కూడా సూపర్ ఉన్నది. మెట్లు కూడా సూపర్ చేసారు కానీ ఎత్తు మాత్రం ఒక్కటే ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. ఖచ్చితంగా ఇట్లా మీదికి ఉంటుంది అన్నమాట. అమ్మా ఇక పట్టుకుంటానికి సలాకలు ఫస్ట్ గడ్డపారలు వేసి ఉండే. గడ్డపారలు ఎవరు అన్ని ఎత్తుకపోయారని సలాకలు వేసారు. గడ్డపారలు కూడా దక్కనీరు ఇక్కడ. అమ్మా ఇక చూడండి ఇక్కడ దాకా వచ్చినాం. పేన కొద్ది డ్యామ్ మొత్తం కనబడుతుంది తపాలగుట్ట ఎక్కితే. అబ్బో రయ్యరే పోతారు మా సాములాగో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై రామ్. బయట ఖచ్చితంగా ఉంది సామి చూడండి. ఇగో ఖచ్చితంగా ఎక్కత్తలే సామి అని ఆగిన. అమ్మ చూడండి ఇగో ఖచ్చితంగా చూడండి ఎట్లున్నది. ఇట్లా ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు కానీ మెట్లున్నాయి ఎక్కడానికి. ఎక్కచ్చు పోతారు పైన. ఎక్కినాక ఇది ఎక్కినాక మాత్రం డ్యామ్ మొత్తం ఇట్లా మన కరీంనగర్ డ్యామ్ ఇవన్నీ మంచిగా కనబడతాయి. జై శ్రీరామ్. ఇగో ఇట్లా పడి మళ్ళీ ఇట్లా చేసిళ్ళు. మా కూర్చున్నావా స్వామి? ఆ సాములు కూకున్నారు ఆడ. ఇగో గడ్డపారలు ఇవన్నీ ఇట్లా పట్టుకొని ఎక్కాలన్నట్టు. ఇక మనకు ఇక మోస వచ్చినట్టయితే ఇవి పట్టుకొని పెరిగినట్టయితే ఇట్లా పట్టుకొని పోవాలన్నమాట.
ఎక్కుతుంది ఇక చూడండి ఇది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి పెరిగినట్టు అయితే ఒక దెబ్బకే కూర్చున్నాడా అక్కడనే మన బండ్లు ఇట్లా పడి ఇట్లా ఉంది. కానీ ఎక్కటానికి మెట్లు అయితే బెస్ట్ ఉన్నాయి. అంతకుముందు లేకుండే చిన్నగా మనం నేను ఫస్ట్ ఒక వీడియో చేసిన నేను ఫస్ట్ వీడియో. ఆ వీడియోలో చిన్నగా మీరు ఇట్లా మన ఒక ఫీట్ ఉంటాయి. అవి ఏం చేసినాయంటే ఇట్లా బండతోని ఆడ ఇట్లా పొక్కలు చేసుకుంటే వేరన్నట్టు మెట్ల లెక్క ఆ మెట్ల పట్టుకొని ఎక్కినాం. ఇప్పుడు అంత అవస్థ ఏం అవసరం లేదు, జబర్దస్త్ మెట్లు పోసిరు. మెట్ల పట్టుకొని ఎక్కుడే పోదాం. ఇగో ఇది సపోర్ట్ గడ్డపార సపోర్ట్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. అమ్మ ఇగో ఈ మెట్లు ఇట్లుండే ఫస్ట్లో అదిలోనే ఫస్ట్ ఇట్లుండే. జై శ్రీరామ్ జయ జయ రామ్. అటు ఇటు అయితే మాత్రం గుట్ట ఎక్కినాం. జై శ్రీరామ్. అమ్మ అంజన జై శ్రీరామ్. అంజన జై శ్రీరామ్. ఆంజనేయుడి దగ్గరికి వచ్చినాము. ఇదే మా ఆంజనేయుడు తపాలా గుట్ట. ఆంజనేయుడు గుట్ట మీద ఉన్నాడు. ఇక్కడ పిల్లర్లు పోసిరు కానీ ఇంకా కాలే. సాంగులు వచ్చి రెడీ. జై శ్రీరామ్. దేవునికి అభిషేకం చేయడానికి అందరం రెడీ అవుతాను. ఎందుకంటే ఇక్కడ లేట్గా ఉన్నామనుకో ఎండ వెళ్ళిందంటే సుర్ర కాలుతుంది. ఇక్కడ నీడ లేదు. ఇంకా పిల్లర్లు అయితే పోసిరు కానీ ట్లాప్ వేయాలి. ట్లాప్ వేస్తే నీడుండు. మళ్ళీ దిగటానికి చాలా కష్టం అవుతుంది. అందుకొరకే జల్లి చేసి అయితే పోతాం. ఇక దేవునికి అయితే చందనం పుష్టానికి పూలు తీస్తారు. మా చందనం కలిపిందా సార్? మంచిగా ఉంది కదా. జై శ్రీరామ్. చందనం కలిపిరు ఆల్రెడీ మనోళ్ళు. ఈ వారికి వచ్చిన వాళ్ళు కలపవచ్చు. ఇక బొట్టు పెట్టుకుంటాను. మంచిగా ఊరుకుంటా మంచిగా కవర్ అయ్యి కానీ చంద్ర కలుపు మరి ఏమైనా తెచ్చినావా? తెచ్చినా దాని షిప్పుల కలుపురు. అదే షిప్పుల కలుపురు అంటారా? ఏ షిప్ కలుపు అవసరం ఏ తేవచ్చు. ఇంకోటి మన దగ్గర కొత్త ఇది ఉన్నది. ఇగో చందనం తెచ్చి మిగిలినేసి మిగులుతే చాలు. ఇక్కడ ఒకటి చాలు. ఒక్కటి చాలు కానీ సూపర్. జై శ్రీరామ్. మెల్ల కూడా ఇట్లా ఆడుకోవచ్చు. దేవునికి అయితే చందనం పూస్తాను. చందనాభిషేకం. జై శ్రీ ఆంజనేయ శ్రీరామదూత. గిట్లా పట్టక సామి గిట్లా అనాలి. ఇట్లా మళ్ళీ లేకపోతే కలవదు. కన్ను వినే రత్తాను ఇట్లా అంటించుకోవాలి అంతే. తీసుకోకూడదు. అందరు రావాలి. చంద్రం అంటే అందరు రావాలి. ఇట్లా అంటించుకోవాలి మీద మొత్తం ఎక్కడ అందరు అక్కడ ఉంటారు. మేము కిందికి మేము రాసామి మేము మొత్తాను. మనిషి కూడా ఇక్కడ పెట్టు. ఏంటది మళ్ళీ మనిషి కూడా వేసుకుంటాం.
ఫోటో పెడతా ఫస్ట్ కుంకుమ వేసాను కుంకుమ తొందరపడక ఓకేనా తీసుకో నువ్వు తీసుకో నేనే తీసుకుంటా అయితే జై శ్రీరామ్ ఇవ్వట్రీ శ్రీరామ్ మనకు ఇప్పుడు ఉన్నంతసేపు ఉంటే సరిపోతుంది సామి అంతేనా కదా కొట్టకూరు స్వామి కొట్టాలి చేయాలి అసలుగా అది చెప్పాలనే చేసిన గన్ లెవెల్ గన్ ఎందుకు వారేసి స్వామి సహస్రనామతత్తుల్యం చిన్న ఆకులు శ్రీరామనామవరానని శ్రీరామనామవరానని ఈ సాములు కాబట్టి చూడండి నేను 4 అతికేసి 4 నాయసుతో 4 ఉన్నాయి. జై శ్రీరామ్ జై కైతాల్ జై కై పెట్టి చేసినాము అభిషేకం తమలపాకులు అయితే పెట్టేసినాం అవుతున్నాయి. గాలి కావతలే అయితే ఇక్కడ ఏంటంటే గాలి బాగా వస్తుంది అన్నట్టు గట్టు మీద కాబట్టి గాలి బాగా వస్తుంది కాబట్టి తమలపాకులు ఆగుతాయి అందుకొరకే సిల్వర్ కలర్ అతికేసారు కొందరు సాములు. మేమైతే ఇక ట్రై చేసాం దేవునికైతే పెట్టినాం మొక్క అయితే తప్ప చెప్పినాం ఇక కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించుకుంటాం. చెప్తా ఇదే జై శ్రీరామ్ కొంచెం కింది కదా చూసుకొని కట్టది ఇగో దాని కావాలంటే కట్టుకో. ఓకేనా సార్ ఈ లైటర్ నాదే కదా నీదే ఓ జగన్మాన్ పెట్టు ఇంకా కాదు ఇది అక్కడ తెచ్చిన జై శ్రీరామ్ బస్సులో ఉండండి సార్ మరి నరసింహ సంఘం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరే ముట్టించారు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి స్వామి మీరు జరగాలి పూజ చేయాలి. దీపం కూడా ముట్టించిన ముట్టిరా ఓకే జరుగు పవన్ ఒక్క పని అందరం మంచిగా పూజ చేసుకొని ఒక్కొక్కరు చేయాలి పూజ చేసుకుని వచ్చి అగరబత్తి అందరం ఒకసారి ఆగబోతులు ముట్టించి మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కూడా దీపం వదిలేదు మంచిగా శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే రమే రామో మనోరమే రమే రమే మనోరమే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామ వరాననే వరాననే శ్రీరామ రామ వరాననే రామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడు దిగెక్కాల జయన్నాం 2 సార్లు దిగెక్కాలి ఇప్పుడు మంగళారతి అందుకు మానమని మంగళారతి మంగళహారతులు అందుకు మానమయ లేపు ఒక 2 రౌండ్ పవన్ స్వామి ఇంకో సైడ్ కూడా పవన్ స్వామి ఇంకో సైడ్ కూడా సైడ్ కూడా అట్లా దగ్గర మంగళారతి
వీడికి వెళ్ళి తీసుకోవచ్చు వచ్చేటట్లేదు అవుతుంది తీసుకోవాలి సార్ ఓకే గాలి అవుతుంది ఏ స్వామి దండం పెట్ట ఫోన్ చూస్తున్నావు ఇక్కడికి వచ్చి స్వామి స్వామి చూస్తలేండి అసలుకే అసలు వస్తలేదు దండం పెట్టి చేసుకో షూట్ ఖతర్నాక్ జై తాపాలగుట్ట ఆంజనేయుడు ఆంజనేయుని దగ్గరికి అయితే మాత్రం వచ్చినాం అందరం స్వామి ఎవరు స్వామి ఈ సాములు కూడా వచ్చారు తిమ్మపూర్ సాములు కూడా వచ్చారు డ్యామ్ అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది అగో కొబ్బరిగా కొడుతున్నాయి సాగు సిప్పు పోతాంది కొట్టు 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 నువ్వు తీద్దాం అనుకున్నావు నీళ్ళు కొబ్బరి నీళ్ళు తీయలేడు తీసుడు అన్నది కలవది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ కొండ మీద ఒక బొట్టు చుక్క కూడా నీళ్ళు దొరికాయి అందుకే తీర్థం తాగుతాను ఈడ నీకు బొచ్చాడు కొడుకలు ఉంటాయి ఈడ తినిపోతుంది అక్కడ కొద్దింది ఆడ ఊకున్నది మంచిగా తిందామని జై శ్రీరామ్ లైన్ నిలబడరు అటు ఫోన్ ఇచ్చేసా అయిపోయింది అయిపోయింది అటు ఇటు సమానంగా ఉండరు అటు ఇటు సమానంగా చేసి రాసాయ విగ్రహం కాదు కొడతా అంజన కనబడతలేరు నీకు పొట్ట ముంగడ పొట్టాటం వస్తుంది ఇద్దరికి జై శ్రీరామ్ సాములు మేమైతే అభిషేకం చేసినాము ఆంజనేయునికి తపాలగుట్టకి ఇక్కడ మన డ్యామ్ దగ్గర అయితే ఉంటుంది డ్యామ్ మాత్రం చూడండి బ్రహ్మాండంగా కనబడుతుంది అందులో ఉష్క కూడా ఇస్తారు ఎక్కడికి పోతావు ఇక ఇక్కడ 3 కోతులు అయితే వచ్చినాయి కొబ్బరి కొడుకలు తింటాయి కొడుకలు ఇవి తింటలేదు చిప్ప పట్టుకొని చూస్తుంది అరటి పండు దొరకొని తింటాను వీటికి బాగానే మాత వచ్చినట్టు వస్తుంది 3 ఉన్నాయి కాబట్టి ఇక కొడుకలు అరటి పండ్లు పెడతారు కాబట్టి బాగా తింటున్నాయి కాబట్టి అవి ఎక్కువ తింటలేవు ఇదే కరీంనగర్ డ్యామ్ ఎల్ఎండి డ్యామ్ ఆ డ్యామ్లే ఉంటుంది గుట్ట మాత్రం రౌండ్గా ఇక్కడ స్వామి స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఉన్నాడు ఆడికి అయితే పోదాం ఇప్పుడు ఆంజనేయునికి అయితే అభిషేకం చేసినాం ఇప్పుడు ఆడికే పోతాం మళ్ళా ఇక్కడ కోనేరు ఉంటే తెలుసా స్వామి కోనేరు ఇప్పుడు నీళ్ళు ఉంటాయా జై శ్రీరామ్ జై శ్రీరామ్ గాలి మాత్రం బాగా వస్తుంది కాబట్టి నరసింహస్వామి కాడికి పోదా ఇప్పుడు నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి కాడికి పోతాను అది కూడా చూస్తాం చూడండి ఊరుకు దూరం ఉంటుంది ఊరుకు దగ్గరే ఉంటుంది మన ఊరు నుండి ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నమాట లోపలికి అని ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడనే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు ఇంకో ఇక్కడ నిలిచిండు అన్నమాట లక్ష్మీ నరసింహ పొలాలు అందాలు చూడండి స్వామి ఇటు స్వామి ఇగో నరసింహస్వామి ఇక్కడ స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఎవరాలు జై శ్రీరామ్ ఇగో స్వామి స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఇగో ఇక్కడ చూడండి నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిండు స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఇక్కడ చిన్న చిన్న ఒరేలు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి ఇవి మన ఇది
ఓ బండయి సందులు ఉన్నాయి, సందులల్లో కూడా దేవుడు ఉన్నాడు అనుకుంటా. మీరు ఒక పార కూడా పెట్టిస్తాం ఇక్కడ పార పని చేసే వాళ్ళది కావచ్చు. ఓ కిందికి చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నది చూడండి, ఘోరంగా ఉన్నది. ఇగో అంజన్న కింద చూడండి, మనం గట్లవాడే వచ్చిన తోవ అయితే కదే అట్లా కనబడతాం చూడండి తోవ. స్వయంభుగా వెలిసే శ్రీ నరసింహస్వామి. జై శ్రీరామ్ స్వామి. ఇక్కడ మాత్రం నరసింహస్వామి స్వయంగా వెలిచిండు. ఆడ కోనేరు కూడా ఉంది, కోనేరు కాడికి పోదాం. ఆడ ఎంత ఎండాకాలం కానీ నీళ్ళైతే ఉడయాట బాగా లోతుంటుందట. వెనకట కొందరు సాములు మునిగి అలా రూపాయి పిల్లలు అన్న పిల్లలు అయితే ఇది మునిగి తెచ్చురట. చాలా లోతు అయితే ఉన్నది. ఇప్పుడు అయితే కొద్దిగా అయినాక ఆడికి పోదాని. ఇప్పుడైతే దేవునికి అయితే మనం ఇంత దూరం వచ్చిన మొక్కు అయితే ఎలా తీసుకోవాలి, అగరబత్తులు ముట్టించి దేవుని మొక్కుకొని ఇక్కడ స్వామికి మొక్కుకుంటే మాత్రం కోరికలు కంపల్సరీ తీరుతాయి. ఎక్కడెక్కడ నుండి మాత్రం చాలా సాములు అయితే వస్తారు, హైదరాబాద్ ఎక్కడ నుండి వస్తారు. వచ్చి ఇక్కడ నరసింహ స్వామికి యాటను కోసుకొని ఇక్కడనే తిని పోతారు అన్నమాట. నరసింహస్వామి నరసింహ ఇక్కడ ఒక అడిగేసిండు అన్నట్టు, ఇక్కడ అడిగేసిండు, ఇక్కడ అడిగేసిండు ఒక మా స్వామి. ఎప్పటికీ ఇక్కడ నరసింహస్వామి దగ్గర 10 నుండి ఉంటుందట. మంచిగా ఇటు అటు పెట్టుతా ఉన్నాయి. ఇంకా పెట్టు కాదు, ఇటు అటు పెట్టు మంచి. జై శ్రీరామ్. జై నరసింహస్వామి. నరసింహస్వామి పేరు జాతర తాగించుకోవాలి నువ్వు. స్వామి జాతర తాగించుకోవాలి. అస్సలైన నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ, జాతర తాగియాలి. కొబ్బరికాయ తెప్పారు స్వామి. తెచ్చిగా కొబ్బరికాయలు అన్ని తెచ్చినావు స్వామి. పెట్టు స్వామి ఆడ. మరి నువ్వు కొబ్బరికాయ పూజ అయిపోయి పవన్ స్వామి కొబ్బరికాయ కొద్దిగా స్వామి ఎడ పెట్టినావు స్వామి? కొబ్బరి పెట్టు ఇంకున్నాయా కొబ్బరికాయలు? బ్యాగులా ఉంటే తీసాడు పెట్టరు. నరసింహస్వామి దగ్గర దీపం మంచిగా అవుతుంది స్వామి. అవుతుంది. కొబ్బరికాయ వదిలేసి పెట్టు స్వామి. అందరూ కొడతారు. జై 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 జై. నీ కొబ్బరికాయ ఆరతి పిల్లల తర్వాత కదా. ఆరతి కప్పురం పిల్లలు పుట్టితే అయిపోతుంది కదా. స్వామి తెచ్చిండు ఒక సిప్ప. ఆ సిప్పలే అన్ని చాలా అయిపోయింది. ఆర తీసుకోరి నీ దగ్గర దూరం పో. కిలోమీటర్ దూరం ఉండాలి స్వామి. వీడియోలో పడుతున్నా. ఇగో గంట కొట్టరు. హారతి మా నరసింహ స్వామికి మంగళ హారతి మా నరసింహ స్వామికి మంగళ హారతి మా నరసింహ స్వామికి మంగళ హారతి. జై బోలో నరసింహ స్వామికి, జై బోలో నరసింహ స్వామికి, తపాల నరసింహ స్వామికి, తపాల నరసింహ స్వామికి. తీసుకోరి అందరు తీసుకోరి. స్వామి దా చిన్న స్వామి తీసుకుంటాం. తీసుకో స్వామి. నువ్వు సామలతో ఉండాలి. సామల పక్కపడి ఈ స్వామి తీసుకోండి. తీసుకున్నా. జై హనుమాన్. తీసుకో. జై శ్రీరామ్. ఓకే కొబ్బరికాయ ఒకటా పట్టు పట్టు. నీళ్ళు కొన్ని ఉన్నాయి పట్టు. అటు ఫేస్ బ్లాక్ పడుతుంది.
అటు ఒక క్లిప్ దీపం అందరినీ చల్లా దీవించు. నరసింహస్వామి ఒప్పుకోడు నీళ్ళు ఇద్దామంటే. జై నరసింహస్వామి. జై జై నరసింహ. జై నరసింహ. జై నరసింహస్వామి. జై సాములు నరసింహస్వామికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేక చెప్పు ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పదనే ఉంటుంది నరసింహస్వామి దగ్గర. ఇక్కడ ఇక చూడండి, ఇగో ఇక్కడ మొత్తం పదనే ఉంటుంది ఎప్పటికీ డైలీగా. ఓ ఇక్కడ నుండి దేవుడు ఎక్కడ నుండి నిలిచిండో అక్కడ నుండి మాత్రం ఇగో ఇట్లా పడి ఎప్పుడు పదనే ఉంటుంది అన్నమాట. ఈ దేవుడు మాత్రం నరసింహస్వామి బాగా పవర్ఫుల్. ఏమైనా మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా మొక్కులు జరుగుతాయి. ఇక్కడ చాలా మంది వస్తారు, కానీ జాతర ఒకటి జరగదు, కానీ చాలా మంది వస్తారు. వారం ఆదివారం సండే రోజు వస్తారు, వచ్చి దేవునికి మొక్కులు తెచ్చుకొని పోతారు. ఎక్కడ నుండి కార్లు వేసుకొని, వ్యాన్లు వేసుకొని, చిన్న బస్సులు వేసుకొని వచ్చి ఇక్కడ మొక్కులు తెచ్చుకొని పోతారు. స్వామి ఇగో నరసింహస్వామి ఇక్కడ కూడా మీరు కూడా మొక్కోరి. జై నరసింహస్వామి. మొక్కరి బండన సాగు బండకపోతే ఎడు స్వామి మొక్కరి మొక్కిరా. మొక్కిన వాళ్ళు జరగాలి. సరే చెప్పు. నాకు చేసింది స్వామి. పెద్ద జాతర జరిపించుకోవాలి స్వామి. మొక్కు పెద్ద జాతర జరిపించుకోవాలి. ఊరుకు దగ్గర ఉన్నాడు మళ్ళా స్వామి, బాగా దూరంగా ఉన్నాడు. స్వామికి జై. జై బోలో నరసింహ స్వామికి. నరసింహస్వామి కూడా మొక్కినాం, మొక్కు తీర్చుకున్నాం. ఇప్పుడు మాత్రం మనం కోనేరు కాడికి పోదాం. ఇక్కడ కోనేరు నది, కోనేరు కాడికి పోయి నీళ్ళు ఉన్నాయా అందులో కూడా చూద్దాం. ఇన్న దగ్గరే ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి, అక్కడ ఆంజనేయుడు, ఈ నుండి మాత్రం ఇక ఇటు కోనేరు. అప్పుడు వెనకడ మాత్రం ఇలా తానాలు చేసేదట. నీళ్ళున్నాయా స్వామి? ఓ నీళ్ళు ఉన్నాయట. ఎంత ఎండాకాలం అయినా మంచిదే, ఇలా నీళ్ళు ఉంటాయి. కోనేరు ఇగో ఇదే కోనేరు. ఇది ఎంత లోతు ఉంటుందో తెలియదు కోనేరు. కానీ నీళ్ళు అయితే పడుకుంటాయి. ఇలా వెనకట వేసిన పైసలు కూడా ఉండవచ్చు స్వామి. వెనకట అయితే చూడండి, కోనేరు అయితే బాగా పెద్దగా ఉన్నది. నీళ్ళు మాత్రం ఇలా పైసలు ఎత్తాడు, ఉంటే వేసాయి. స్వామి ఎత్తాడు. వెనకటి పైసలు ఉన్నాయి స్వామి. జై శ్రీరామ్ స్వామి. స్వాములు ఇక్కడనైతే మాత్రం ఈ కోనేరు, ఇక్కడ వెనకడ మాత్రం పెద్ద కోనేరు ఉండేనట. ఇదే కోనేరు, పెద్ద కోనేరు ఇది. ఈ కోనేరులో తాళాలు చేసి దేవుని మొక్కేదట వెనకటి స్వాములు. ఇంట్లో మన రూపాయి ఆటాన ఎత్తే ఒక స్వామి ఉండేనట. ఆ స్వామి పక్కగోళ్ళు మునిగి ఆ రూపాయి ఆటాన తెచ్చుకున్నట. అప్పుడు ఈ ఆటాన 10 పైసలు 5 పైసలు ఉంటాయి కదా, వెనక నుండి ఉన్న దేవుడా. ఇంట్లో మాత్రం ఒక పక్క పోయి ఆ స్వామి ఎట్లా పోయిందో తెలియదు. మనం పోతే చాలా రిటర్న్ రానేరాము. ఆ కోనేరు అంతా ఘోరంగా ఉన్నది. ఇలా మాత్రం ఎంత ఎండాకాలం కానీ నీళ్ళు ఉంటాయి. ఇంతవరకు అయితే ఎండాకాలం నుండి వర్షం అయితే కొట్టలే కదా. ఇంత ఎత్తు మీద, ఇంత బండ మీద నీళ్ళు ఉన్నాయంటే గ్రేటే. ఇక్కడ ఇలా కోతులు నీళ్ళు అవుతాయి. కోనేరు ఇది. తానాలు అప్పుడు చేసిరు, ఇప్పుడు చేతలు మనం ఇలా చేసినట్టు భయపడతాం. అప్పటి వాళ్ళు మాత్రం ఇట్లా తానాలు చేసి ఇలా రూపాయి కొబ్బరికాయలు అవి ఇవి ఇలా కొట్టి వేసినట్ట గుండంలా అవి తెచ్చుకున్నట్ట. స్వామి చూడరి, ఇది మాత్రం కోనేరు, నరసింహస్వామి కోనేరు ఇది. ఇగో నీళ్ళు చూడండి, నీళ్ళు కనబడతాయి. ఇగో చూసిరా, నీళ్ళు మాత్రం ఉన్నాయి. ఇగో ఇంకా కూడా నీళ్ళు ఉన్నాయి. ఇది ఎంత లోతు ఉండదో కానీ మనకు తెలియదు. ఎంత లోతు ఉంటుందో కూడా మనకైతే తెలియదు, కానీ నీళ్ళు ఉన్నాయి. ఇంకా లోతు అవుతున్నది. అక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుంది అన్నట్టు ఇది కోనేరు. ఇంకా ఇది కోనేరు. ఈ కోనేరులో తానం చేస్తారు అన్నమాట.
ఇక మనం చేయాలంటే ఆ లోతులు ఉన్నది, అలా దిగాలంటే మళ్ళీ అంత ఘోరంగా ఉన్నది ఇది. అలా దిగాలంటే మనం ఎక్కలేం, బాగా లోతులు ఉన్నాయి. ఇది దాదాపుగా అంటే 2 గజాల లోతులకి వెళ్ళి నీళ్ళు అయితే 2 గజాల లోతులకి వెళ్ళి ఉన్నాయి స్వామి నీళ్ళు. కనపడుతున్నాయి నీళ్ళు. ఇది తవ్వలు అయితే అవే తవ్వలు. ఆ తవ్వ నుండి ఆలంగా తవ్వ ఉంటుంది, ఇలాగా ఈ గుట్టకు 2 తవ్వలు. అక్కడ నుండి మనం ఇప్పుడు ఆ ఊరు నుండి వస్తాం కదా, అత్త 2 తవ్వలు ఉంటాయి. ఇలాగా గుట్ట చుట్టూ ఆలంగా తిరిగి రావచ్చు, ఇలాగ తిరిగి రావచ్చు. అక్కడ నుండి తవ్వలు చూడండి, 2 తవ్వలు. ఆలంగా రావచ్చు, ఈలంగా రావచ్చు. ఆలంగా ఈలంగా 2 తవ్వలు ఉంటాయి. ఎక్కడికి మళ్ళీ గుట్ట అవతల పక్క రావచ్చు. సాములు అంతా ఇక్కడ నిలబడరు. స్వామి పూజలన్నీ అయిపోయినాయి. ఈ అంగిలు అయితే వేసుకుంటాను. కోతి చూడండి, ఈ కోతి ఇక్కడ కోతులు అయితే మాత్రం భయపట్టి అవే భయపడతాయి కోతులు. అక్కడి మన కొండగట్టు కోతులు అయితే ఉరికొస్తాయి మీదికి, ఇంకా ఉరికొస్తాయి. ఇంకొకటి ఇంకెక్కడ సామి ఉరికొచ్చేటి, ఇంకేనా ఉరికొచ్చినాయి కదా మైలార అక్కడి కోతులు కూడా మాక్రానికి వచ్చినాయి. కానీ ఇక్కడ మన తబాలగుట్ట స్వామి కోతులు అయితే మన ఏమనే పాపం రామప్ప కోతులు కూడా జయన్మాన్ చేస్తారే, అవి గొర్రె చేసినాయి. మా ఇక్కడి తబాలగుట్ట నరసింహస్వామి కాడి కోతులు అయితే ఏమంటలేవు. ఇక చూడండి పాపం అవే ఉరుకుతానే వాడున్నాయి. అగో చూడు, అగో దా 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 ఇగో చూడు, అగో చూడు స్వామి ఎట్లా ఉరుకుతుంది. ఉరకకూరు స్వామి రారి 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 కదా, కొబ్బరికాయలు వచ్చాను దా. సాములు గుట్ట వీణ ఎంత ఎల్పుతూనే ఉన్నదో మీరు చూడండి. మొత్తం చూస్తా గుట్ట పైన నుండి మనకు ఊళ్ళు కూడా కనబడే దూరం ఉంటాయి. లొకేషన్ మాత్రం మస్తు ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ నుండి గుట్ట మీద మాత్రం ఇంకా ఎడెల్పు దాదాపుగానైతే ఒక 1-2 ఎకరన్నర ఎల్పు ఉంటుంది కావచ్చు. ఇగో డ్యామ్ ఇది, ఎల్ఎండి డ్యామ్. ఆ నీళ్ళు అక్కడ దాకా ఉన్నాయి, కానీ ఎంత చిన్న కనబడుతున్నాయి అంటే బాగా చిన్న కనబడుతున్నాయి నీళ్ళు. ఇంకా ఇక్కడ నుండి ఉంచుకుంటూ వస్తా నేను. చూడండి గుట్ట చుట్టూ తిరుగుతా ఉంటాను నేను. బాగా చిన్న కనబడతానే నీళ్ళు. పైన చూస్తే మన కిందికి నీళ్ళ దగ్గర చూస్తేనేమో ఆగటి గడ్డ కనబడకుండా ఉంటుంది. మనం మీదికి ఎక్కినాం కాబట్టి దాదాపుగా మీదికి కొన్ని గజాల ఎత్తు ఉంటుంది. ఇది ఎత్తుల్లో అయితే చాలా గజాల ఎత్తు ఉంటుంది. అది చెప్పరా కొద్ది కిందికి లేదు. కిందికి చూస్తే మాత్రం కళ్ళు పోయి తిరుగుతానే. కిందికి చూస్తే కళ్ళు పోయి తిరుగుతానే. చూడండి కళ్ళు తిరుగుతాయి. కొద్ది కిందికి ఉన్నదా అట్లా వాడి తవ్వ ఆలంగా వాడే అట్లా తవ్వ కూడా వస్తుంది అట్లా వాడి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాములు గుట్ట అయితే ఎక్కినాం. గుట్ట ఎక్కినాక చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కంగా భయం అయింది. కిందికి ఇట్లా లోయ లెక్క ఉన్నది. ఇట్లా మెట్లు అయితే మంచిగా చేసారు. ఫస్ట్లో మెట్లు చిన్నగా 1 ఫీటే ఉండే, ఇప్పుడు సిమెంట్తో చేసారు. ఎక్కడానికి పట్టుకుంటానికి గడ్డపారాలు ఉన్నాయి. మీదికి అయితే ఎక్కినాం. ఆంజనేయునికి మన చంద్రాభిషేకం చేసినాం. నరసింహస్వామి దగ్గరికి పోయినాం. స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి. ఆ స్వామికి ఏమన్నా మనం కోరుకుంటే మాత్రం కోరికలు తీరుతాయని వెనకటి వాళ్ళు చెప్పేది. అది నిజంగా మేమైతే కోరుకున్నది జరగాలని. మాకైతే అందరికీ బాగా అనిపించింది. ఈ వీడియో మీరు చూసి మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా సాములు ఒకటి వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు కూడా మాట్లాడతారు మన ఇందని. స్వామి పోయినసారి కూడా వచ్చినాం, మంచిగా జరిగింది. ఈసారి కూడా వస్తున్నాం. కంపల్సరీ మీరు కూడా వీడియో చూసి ఖచ్చితంగా రారి దర్శనం చేసుకుని తాపాలగుట్ట అంజనా స్వామి స్వయంగా వెలిసిన నరసింహస్వామి కూడా ఉన్నాడు. స్వామి మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా రండి, మీరు కూడా రండి. రాసామి అంతే రండి. నీకు ఎక్కితే ఎంత మంచిగా అనిపించింది స్వామి? ఎక్కుతా తృప్తి ఉన్నది, మంచిగా ప్రశాంతంగా ఉన్నది. అందరు రాగలరు, అందరు రావాలి. మంచిగా పెద్ద జాతర జరగాలి. స్వామి మా నరసింహస్వామి గుట్ట ఎక్కాలంటే దర్శనం చేసుకోవాలంటే మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. అంత ఆనందంగా అనిపిస్తుంది. గట్టు వినికి అత్తే రాండి, మొక్కండి, దేవుని దర్శించుకోండి, మీ కోరికలు తెచ్చుకోండి. ఓకే స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్.